రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ గురించి ఎన్నో విషయాలు మీకు తెలిసాయి. కాబట్టి ఎవరైనా మీరు ఇతరుల కంటే తక్కువ అని చెబితే నమ్మకండి. ఎవరైనా మీ సామర్థ్యానికి పరిమితులు ఉన్నాయని చెబితే నమ్మకండి. మీరు ఎంతో ఇష్టపడిన దాన్ని లేదా పొందాలనుకున్న దాన్ని సాధించలేరని చెప్పినా నమ్మకండి. మీరేమంత గొప్పవాళ్ళు కాదు, మీరేమంత విలువైన మనుషులు కారు అని చెబితే వినకండి. మీరు ఇంతవరకు ఏమీ సాధించలేదు, ఏదైనా సాధించి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని అంటే వాళ్ళ మాటలు వినకండి. ఎందుకంటే ఇందులో ఏ ఒక్కదాన్ని మీరు వినిపించుకున్నా మీ మీద మీరు లిమిటేషన్స్ విధించుకున్నట్లే, మీ చేతుల్ని మీరు కట్టుకున్నట్లే. అసలు చెప్పాలంటే వాటిలో ఏ ఒక్కటి నిజం లేదు. మీరు ఏమిస్తారో అదే పొందుతారని ప్రేమ శక్తి చెబుతుంది కదా. అలాంటప్పుడు ఆ శక్తి మీరు సమర్థులు కారని ఎలా ఉంటుంది? మీరు ఎలా ఉన్నారో అలాగే మీకు ఒక విలువ ఉంటుంది. మీరు ఏదైనా ఒక పని సరిగ్గా చేసి ఉండలేదనే జ్ఞానం మీకు కలిగితే ఆ పశ్చాత్తాపం మిమ్మల్ని శుద్ధి చేస్తుంది, ఆకర్షణ సూత్రాన్ని ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు వాస్తవ ప్రపంచం గురించి తెలుసుకుందాం. మన కంటికి కనబడేదంత నిజం కాదని చెప్పడానికి ఇప్పుడు మిమ్మల్ని తెర వెనక్కు తీసుకుపోతాను. అప్పుడు మీరు లిమిట్స్ లేని మీ ఎబిలిటీస్లోకి అడుగు పెడతారు. ఈ వాస్తవ ప్రపంచంలో మీరు నమ్మే చాలా విషయాలు నిజం కావు. మీకు తెలియనివి చాలా ఉన్నాయి. జీవితము, ఈ విశ్వం కూడా చాలా విస్తృతమైనది. మనకు ప్రపంచంలోని కొన్ని విషయాలు తెలుసు. మనమేమనుకుంటాం, ఇంతే ఉందని, ఇంతే డబ్బు ఉందని, ఇంతే ఆరోగ్యం ఉందని, ఇన్నే వనరులు ఉన్నాయని. కానీ అదంతా నిజం కాదు. దేనికి పరిమితి లేదు, కొరత లేదు. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం అనేక భూగ్రహాలు, అనేక విశ్వాలున్నాయి. మనం ఒక భూగ్రహం నుంచి మరొక దానికి ప్రతి ఒక్క క్షణం మారుతామని ఆ శాస్త్రం చెబుతుంది. సైన్స్ చెప్పే వాస్తవ ప్రపంచం ఇది. ఈ వాస్తవ ప్రపంచంలో మనకి సమయం తక్కువ ఉందని మీరు భావిస్తూ ఉండవచ్చు. దానివలన పరిగెత్తి పనులు పూర్తి చేస్తుండవచ్చు. కానీ గొప్ప శాస్త్రవేత్త అయిన ఐన్స్టీన్ సమయం అనేది ఒక భ్రాంతి అన్నాడు. ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివని రెండు రకాల విషయాలు ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ ఈ ప్రపంచంలో అన్నీ ప్రాణం ఉన్నవే, ఏవి మృతప్రాయం కావు. సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, నీరు, నిప్పు, గాలి అన్నీ ప్రాణంతో కలకలలాడేవే. ఇదే అసలైన విశ్వం. మనమేమనుకుంటాం, మన కంటికి కనిపించేదే వాస్తవ ప్రపంచమని, కంటికి కనిపించినదంతా అబద్ధమని. కానీ మనకి కనిపించే రంగులు కూడా నిజమైన రంగులు కావు. ప్రతి వస్తువు అన్ని నిజమైన రంగుల్ని పీల్చుకొని తనది కాని రంగుని ప్రతిఫలిస్తుంది. అదే మనకు కనబడుతుంది. కనబడే ఆకాశం కూడా నీలం కాదు, అన్ని రంగులు ఉంటాయి అందులో. మనం అతినీలలోహిత కాంతిని, ఇన్ఫ్రారెడ్ కాంతిని చూడలేము. ఎందుకంటే అవి మన కంటికి కనిపించే ఫ్రీక్వెన్సీలో ఉండవు కనుక. అయినా అవి వాస్తవాలే కదా. మన స్థూల దృష్టికి కనబడేవి, మన స్పర్శకు అందేవే వాస్తవం అనుకుంటాం. నిజానికి ఏది స్థిరం కాదు. ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీ కూడా ఒక కదిలే శక్తికి ఆధారం. ఇదే విధంగా మీ కలలకు, ఊహలకు ఈ వాస్తవ ప్రపంచంలో ఏమాత్రం శక్తి లేదని మీరు అనుకోవచ్చు. కానీ మీ నమ్మకాలు నిజమైనవైనా కానివైనా సరే అవి మీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి. మీరు నమ్మే ఆలోచనలు, భావనలే మీ జీవితానికి పునాదులు. ఎందుకంటే ఆకర్షణ సూత్రానికి అవే మీరు అందిస్తున్నారు. ఆ సూత్రం కూడా తిరిగి మీకు అదే అందిస్తుంది. మీకు కనిపించే ప్రపంచం కన్నా మీ ఊహలే ఎక్కువ వాస్తవమైనవి. ఎందుకంటే మీ ఊహల్లోంచి ఈ ప్రపంచం ఆవిర్భవిస్తుంది. మీరు కలకన్న జీవితం మీకు అందదు అని మీరు భావిస్తే అదే నిజమవుతుంది. అదే ఆకర్షణ సూత్రం యొక్క శక్తి. చూడగలిగిన వాటిని, స్పర్శించగలిగిన వాటిని మాత్రమే నమ్మితే అది అసలు నమ్మకమే కాదు. కనబడని విషయాన్ని నమ్మడమే ఒక విజయం, ఒక వరం అని అబ్రహం లింకన్ అన్నారు. అసలు విషయం ఏమిటంటే మీరు హద్దులే లేని మనిషి. ఈ విశ్వం, ప్రపంచం కూడా హద్దులు లేనివి. మనం చూడని ప్రపంచాలు, అనేక సంభావ్యతలు ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం కొత్త కథ చెప్పుకోవడం మొదలు పెట్టాలి. అది మీ అద్భుత జీవితాన్ని గురించిన కథ. ఎందుకంటే మీరు మంచి కథ చెప్పినా, నెగిటివ్తో నిండిన కథ చెప్పినా ఆకర్షణ సూత్రం దాన్నే నిజం చేస్తుంది. కనుక మనం మంచి కథలే చెప్పాలి. అదే మన జీవిత కథ అవుతుంది. మీరు కోరుకునేవన్నీ ఊహించండి, వాటిని అనుభూతించండి. ఆ ఊహా చిత్రాలే ప్రాణం పోసుకుని మీ దగ్గరకు వస్తాయి.
మీకు వీలైనంత ప్రేమను ప్రసరించండి, వీలైనంత మంచి భావాలు కలిగి ఉండండి. అప్పుడు ప్రేమశక్తి మీ చుట్టూ ఉండే వ్యక్తుల్ని, సందర్భాలని, సన్నివేశాలను సృష్టిస్తుంది. అప్పుడు మీరు కోరినది సాధించగలరు. మీ జీవిత కథలోని మీకు ఇష్టం లేని వాటిని వదిలేయండి, వాటిని పట్టించుకోకండి. మీకు ఇష్టమైన వాటిని, మీరు ప్రేమించే వాటిని మనసులో నిలుపుకోండి. మీ గతంలోని నెగిటివ్ విషయాలకే మీరు అతుక్కొని ఉంటే వాటిని మళ్ళీ మీ జీవితంలోకి రమ్మని పిలిచినట్లే అవి మళ్ళీ మీ జీవన చిత్రాల్లోకి వచ్చి కూర్చుంటాయి ఇప్పుడు కూడా. సో ఇకపై ఏం చేస్తారంటే, మీ చిన్నప్పుడు జరిగిన మీకు ఇష్టం లేని విషయాలను మర్చిపోండి, వదిలేయండి. అప్పటి మంచి జ్ఞాపకాలనే నిలుపుకోండి. మీ కౌమార దశలోనివి, యవ్వన దశలోనివి కూడా మీకు బాధని కలిగించే విషయాలను వదిలేయండి. మీ జీవితం మొత్తంలోని మంచి అనుభవాలనే గుర్తుంచుకోండి. గతం గడిచిపోయింది, మీరు అప్పటి వ్యక్తి కారు. అందుచేత అప్పటి విషయాలు ఎందుకు ఇంకా మీ జీవితంలో ఉంచుకోవాలి కదా. గతాన్ని తవ్వి మనసుకు బాధ కలిగించే నెగిటివ్ విషయాలను పెళ్లగించుకోనక్కర్లేదు. ఇక మీదట మీ కథలో వాటికి స్థానం లేదు. మీరు ఇతరులంత చురుకైన వారు కాదని, టాలెంట్ కలవారు కాదని, ఆకర్షణ కలవారు కాదని చెబుతూ ఉంటే అవే నిజాలైపోతాయి. మీ జీవితాన్ని ప్రేమాభావంతో నింపుకున్నప్పుడు ఆ అపరాధ భావాలు, ఆగ్రహము వంటి నెగిటివ్ భావనలు మిమ్మల్ని విడిచిపెడతాయి. అప్పుడు మీరు ఎన్నడూ చెప్పడంత గొప్ప కథ చెప్పడం మొదలు పెడతారు. ప్రేమశక్తి మీ జీవితంలో వెలుగు నింపి మీ జీవితాన్ని అద్భుతంగా మలుస్తుంది. అందుకే ఈరోజు నుంచి మీకు మీరు ఒక వాగ్దానం చేసుకోండి. అదేమిటంటే, ఈరోజు నుంచి మీరు ప్రేమించే విషయాల గురించే మాట్లాడండి. మీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ, మీ మానవ సంబంధాలలో వచ్చిన కష్టాల గురించి కానీ, జబ్బుల గురించి కానీ, బిజినెస్లోని నష్టాల గురించి కానీ మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే మీకు ఇష్టం లేని విషయాల గురించి మాట్లాడుతున్నారన్నమాట. అలాగే వార్తల్లోనే ఒక చెడు సంఘటన గురించో, మిమ్మల్ని బాగా విసిగించి చిరాకు పెట్టిన వ్యక్తి గురించో మాట్లాడుతున్నా అంతే. ఆ రోజు మీకు కలిగిన చేదు అనుభవం గురించో, ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం గురించో, వెళ్ళవలసిన చోటుకు లేటుగా వెళ్ళడం గురించో, ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుతూ ఉండడం వలన కూడా మీ జీవితం కష్టాలకు కారణమవుతుంది. కాబట్టి వీటికి స్వస్తి పలకండి. ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే, మీరు ఈరోజు చదివిన మంచి వార్త గురించి మాట్లాడండి. ఈరోజు మీరు నిర్వర్తించిన టైం సెన్స్ గురించి మాట్లాడండి. ఆరోగ్యంతో కలకలలాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో చెప్పండి. ఆ రోజు మీకు ఎదురైన మంచి సందర్భాల గురించి చెప్పండి. మీరు ఇష్టపడేవి, ప్రేమించేవన్నీ మిమ్మల్ని వెతుక్కు రావాలంటే వాటి గురించే మీరు మాట్లాడండి. ఎందుకంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మనం దేనిపై దృష్టి పెడతామో, దేని గురించి పదే పదే మాట్లాడుతామో, దేని గురించి పదే పదే ఆలోచిస్తామో అవే మన జీవితంలోకి వస్తాయి అని. సో దాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీరు కావాలనుకునే వాటి గురించే మాట్లాడండి. మీకు తెలుసా, జీవితంలో విజయం సాధించిన వ్యక్తులంతా తాము ఇష్టపడే విషయాల గురించే ఎక్కువగా మాట్లాడతారు. అలా చేయడం వలన వారు మంచి విషయాలను అమితంగా అందుకోగలుగుతారు. కాబట్టి మీరు కూడా అలాగే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.